టాపిక్. మనమైతే త్రివేణి సంగమానికి వచ్చామండి. అక్కడైతే మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చి గంగానది నుంచి త్రివేణి సంగమానికి గంగానది, యమునా నది, సరస్వతి నది. మనకి గంగానది, యమునా నది రెండు కూడా కలుస్తాయి. యమునా నది ఇలా వస్తుంది, గంగానది ఇలా వస్తుంది, రెండు కలుస్తాయి. ఈ కింద ఇంకొకటి సరస్వతి నది అంటారు, అది అంతర్వాహిని. అది ఒరిజినల్ గా మనకు కనిపించదు. సరస్వతి నది అనేది అంతర్వాహిని అంటే లోపల ప్రవేశిస్తుంది. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులు కలిసి చోటని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం దగ్గరే అత్యంత పవిత్రమైన మనకి బడి హనుమాన్ టెంపుల్ అయితే ఉందన్నమాట అండి. బడి హనుమాన్ అంటే అతిపెద్ద హనుమంతుడు అని అర్థం. ఇది ప్రయాగరాజ్లోని ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం దగ్గర అయితే మనకి ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ స్వామివారు లోయలకు అయితే ఉంటారనమాట. ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ లోపల. అది ఆ లోయలో ఉన్నప్పుడు అతను నిద్రిస్తున్నారు అనమాట, అంటే పడుకుని ఉంటారు. ఈ రూపం అయితే మనకి ఈ త్రివేణి సంగమం దగ్గర ఉన్న ఈ ప్రయాగరాజ్లో మాత్రమే చూడవచ్చు, మనం ఎక్కడైతే చూడలేము. ఈ హనుమంతుని అయితే మనకి ఇక్కడికి ప్రయాగరాజ్ వచ్చేవారంతా కూడా ఖచ్చితంగా దర్శించుకుని అయితే వెళ్తారు. ఇంకొక విశిష్టత ఏమిటంటే ఈ హనుమంతుడి దగ్గర తన పాదాలు గంగానదిని అయితే తాకుతూ ఉంటాయండి. ఒకసారి మనం దగ్గరికి అయితే వెళ్ళి ఆ టెంపుల్లోకి వెళ్ళి హనుమంతుడు ఎలా ఉన్నారు, ఏమిటి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇదే మనం వెళ్ళే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పేరు వచ్చి బడి హనుమాన్. ఈ టెంపుల్ అయితే లోయలోకి అయితే ఉంటుంది, కిందకి ఒక హౌస్ కింద ఉండి లోపలికి అయితే ఉంటుంది. హనుమంతుడు అయితే ఆ టెంపుల్లో పడుకుని అయితే ఉంటారు. మన ప్రపంచంలోనే మొట్టమొదటిగా పడుకుని దర్శనమిచ్చే హనుమంతుడు ఈ గుళ్ళో మాత్రమే ఉన్నారు. అదనమాట అండి. ఇక్కడైతే స్పెషల్గా దేవుడికి మనం పట్టుకెళ్ళేది కొబ్బరికాయలు అయితే తక్కువ, ఎందుకంటే ఇది ప్రయాగరాజ్ కాబట్టి, మన తెలుగు స్టేట్స్ కాదు కాబట్టి అక్కడికి ఎక్కువగా అయితే స్వీట్స్ అయితే తీసుకెళ్తారండి. తులసి మాలలు, స్వీట్ బాక్స్ అయితే తీసుకెళ్తారు. హనుమంతుడికి ఇచ్చి మళ్ళీ మనకి అవి ఇచ్చేయడం అయితే మనకు జరుగుతుంది అనమాట. అదే మనం ప్రసాదంగా భావిస్తాము. లోపలికి వెళ్ళే మార్గం అయితే ఇలా కిందకైతే ఉంటుందన్నమాట అండి. మనం అలా పైనుంచి అలాగ వెళ్ళి చూడాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇతనే బడి హనుమాన్ అనమాట. చాలా అందంగా అయితే ఉన్నారు ఈ టెంపుల్లో స్వామివారు అయితేనే. మన అందరినీ కూడా మంత్రముగ్ధులను అయితే హనుమంతుడి విగ్రహం చేస్తుంది, ఎందుకంటే ఎక్కడ చూడని విగ్రహం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి. జై బడి హనుమాన్, జై శ్రీరామ్.